డాక్టర్, మా అబ్బికి ఎలా ఉంది? సారీ అమ్మా, పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. పల్స్ బాగా డౌన్ అయిపోయింది. కొంతసేపు ఉంటే కానీ పేషెంట్ కండిషన్ చెప్పలేం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక ఆ దేవుడి మీదే భారం వేయాలి. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇక ఆ దేవుడి మీద భారం వేయాలి. ఏంటండి మీరు చెప్పేది? అవును పావని, ఇప్పుడు ఎలా ఉంది అభికి? డాక్టర్లు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఇక చేసేదేం లేక వాళ్ళు కూడా దేవుడి మీద భారం వేసేశారు. మరి ఈ విషయం వసుకి తెలుసా? వసు ఇప్పుడు ఎక్కడుంది? ఇప్పుడు దాకా ఇక్కడే ఉండాలి పావని, కానీ తను కనిపించట్లేదు. చుట్టుపక్కల ఎక్కడైనా ఉందేమో వెతకండి, కనిపిస్తుంది. ఎక్కడ కనిపించట్లేదు పావని. మరి బన్నీ ఎక్కడున్నాడు? బన్నీ వసు ఇద్దరు కనిపించట్లేదు. డాక్టర్ చెప్పిన విషయం వసు విన్నదా? మేమున్న కంగారులో ఆ విషయం గమనించలేదు. అయితే వసు ఎక్కడికి వెళ్ళుంటుందండి? అదే అర్థం కావట్లేదు. సరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలాగేనండి. ఏమైంది పావని, అంత కంగారుగా ఉన్నా? ఎవరు ఫోన్ చేసింది? హాస్పిటల్ నుంచి మా ఆయన గారు ఫోన్ చేశారు పిన్ని గారు. అభికి ఇప్పుడు ఎలా ఉందంట? కండిషన్ చాలా సీరియస్గా ఉందట. ఉండదా మరి? బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టు ఆ మహాతల్లి ఈ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో. ఈ ఇంట్లో అన్నీ అరిష్టాలే. అందుకే సంబంధం చూసే ముందు ఇటేడు తరాలు అటేడు తరాలు చూడాలి అంటారు. నేను చెప్తే నా మాట ఎవరైనా విన్నారా? మెడలో అభిచయన్ పడిందని, గుడిలో దేవుడు కలిపిన సంబంధమని దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి వాడి మెడకు కట్టారు. ఇప్పుడు ఏమైందో చూడండి. ఎందుకు పిన్ని గారు ఇలా మాట్లాడతారు? ఇప్పుడు నేనేమన్నానే? జరిగిందే కదా చెప్తున్నాను. మా వదినకు ఎంత చెప్పినా వినకుండా కోరి కోడలు తెచ్చుకుంది. కొండ నాలుకకు మందు వేయిపోతే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టు ఆ మహాతల్లి కొడుకును కాపాడడానికి పోయి అభి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఇంట్లో ఉండి వాడి ప్రాణాల్ని తీసింది చాలక మిగిలిన ప్రాణాలు కూడా తీయడానికి హాస్పిటల్కి ఊరేగింది. అసలు అది అక్కడుంటే ఆ మిగిలే ప్రాణాలు కూడా మిగలవు. నష్ట జాతకురాలు. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకండి. అసలే వసు బన్నీ కనపడట్లేదని వాళ్ళందరూ కంగారు పడుతున్నారు. ఎందుకు కనిపిస్తుందిరే? తన కొడుకు తనకు దక్కాడుగా, ఇక ఎవరెలా పోతే నాకెందుకులే అని తన దాన్ని తాను చూసుకుని వెళ్ళుంటుంది. అక్కడే ఉంటే మొదటి భర్తను మింగేసినట్టు రెండో భర్తను కూడా మింగేయగలదని నింద మోయాల్సి వస్తుందని తన దారి తాను చూసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. పోతే పోయింది. ఈ ఇంటికి పట్టిన పీడ వదిలిపోయింది.
అసలే వసు అక్క కనపడలేదని పావని అక్క కంగారు పడుతుంటే మీరెందుకంటే అలా మాట్లాడుతున్నారు? అంతేలేవే, ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించే తీరాలి అన్నట్టు చేసిన పాపం ఊరికే పోతుందా? భర్త చనిపోయాడన్న మాటలు పడచ్చు కాని ఇలా భర్తని చంపేసిందన్న నిందలు మోస్తూ బతకడం కన్నా చనిపోవడమే మంచిది. నేనైతే అలా బతకలేనమ్మా. నిజంగానే నేను దురదృష్టవంతురాలినా, నష్టజాతకురాలినా? నేను పుట్టగానే నా కన్నవాళ్లు దూరం అవటం నా తప్ప? అనాథగా పెరగడం పాపమా? నన్ను కట్టుకున్నవాడు చెడ్డవాడు కావటం నా పొరపాట? ఏం తప్పు చేశానమ్మా నేను? ఎన్నో కష్టాలు పడ్డాను. ఏదో నన్ను అమ్మా నాన్నల్లా ఆదరించిన నా అత్తమామల వల్ల నాకు కొత్త జీవితం మొదలై మనసున్న మంచివాడు భర్తగా వచ్చాడు అని, నా కొడుక్కో మంచి భవిష్యత్తు దొరికిందని ఆనందపడుతుంటే ఈ నిందలేంటమ్మా? ఆయనకి ఇలా జరగడం ఏంటమ్మా? నా జీవితంలో సంతోషం అన్నదే లేదా? నేను కూడా నీలాంటి ఆడదాన్నే కదమ్మా. మరి నా మీద ఎందుకమ్మా ఇన్ని నిందలు? ఎందుకు ఇన్ని కష్టాలు? మా డాడీకి ఏం కాకూడదు, మా మమ్మీని ఎవ్వరూ తిట్టకూడదు. నీకెన్ని చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కావాలంటే అన్ని ఇస్తాను. మా డాడీని సేవ్ చెయ్యి, మా మమ్మీని ఏడకుండా చెయ్యి. చేస్తావు కదూ? అమ్మా, హారతి తీసుకోండి. అమ్మా, హారతి తీసుకోండి. కన్నీళ్లు నిండిన కళ్ళు ఏ దృశ్యాన్ని స్పష్టంగా చూడలేవు. కళ్ళు తుడుచుకొని నీ బాధేంటో చెప్పమ్మా. మా డాడీ హాస్పిటల్లో ఉన్నారు. బ్రతకడం కష్టమని డాక్టర్స్ చెప్తున్నారు. దేవుడే దిక్కనొచ్చాం. ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు బాబు. అమ్మని నమ్ముకొని వచ్చారు కదా, ఆ అమ్మ మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది. నీ కష్టం నాకు అర్థమైంది తల్లి. అమ్మ మిమ్మల్ని కరుణించాలంటే ఒక దీక్ష ఉంది, చేస్తావా? చూస్తుంటే పెద్దింటి అమ్మాయిలా ఉన్నావమ్మా. ఈ దీక్ష కాస్త కష్టంతో కూడుకున్న కఠినంగా ఉంటుంది. చేస్తానంటే చెప్తాను. నాకు నా భర్త ప్రాణాలు ముఖ్యం స్వామి. ఎంత కష్టమైనా చేస్తాను. మా డాడీ కోసం నేను కూడా చేస్తాను. అమ్మవారి దీక్ష తీసుకోవాలమ్మా. ఒక రోజంతా
అమ్మవారి ధ్యాసలో ధ్యానంలో ఉండాలి. మంగళస్నానం చేసి పసుపు బట్టలు కట్టుకోవాలి. గుడికొచ్చే ముత్తైదు భక్తులు 3 కానీ 5 మంది కానీ 7 లేదా 9 మంది కానీ వారికి పాదసేవ చేసి పసుపు రాసి వారి దగ్గర భిక్షం ఎత్తాలి. వారి దగ్గర నుంచి పసుపు కుంకుమ తూచినంత డబ్బు తీసుకొని అమ్మవారికి నైవేద్యం ఉండాలి. ఆ నైవేద్యం అమ్మవారికి ప్రసాదంలా పెట్టి ఆ ముత్తైదువులకు భోజనం పెట్టాలి. వారి ఎంగిలాకులు ఎత్తివేసి మీరు నేల మీద భోంచేయాలి. అలాగే ఎంతమంది ముత్తైదువులకు మీరు పాదపూజ చేస్తారో అన్ని అఖండ దీపాలు వెలిగించి రేపు దీక్ష ముగిసే వరకు వాటిని ఆరనివ్వకుండా చూసుకోవాలి. ఇది చేయగలవా అమ్మా? చేస్తాను స్వామి. చేస్తాను స్వామి. మంచిది బాబు. పసుపు బట్టలిస్తాను. మంగళస్నానం చేసి ఆ బట్టలు కట్టుకొని దీక్ష మొదలు పెట్టండి. ఆ అమ్మవారి అనుగ్రహం మీరు తప్పకుండా పొందుతారు. అలాగే స్వామి. అను, కీర్తి స్కూల్ నుంచి ఎలా వచ్చారు? స్కూల్ బస్లో వచ్చాం పిన్ని. మా కోసం ఎవరూ రాకపోయేసరికి మా మిస్ మమ్మల్ని స్కూల్ బస్ ఎక్కించి పంపించారు. డ్రైవర్ అంకుల్ మమ్మల్ని ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేసి వెళ్ళారు. మేము డాడీకి కాల్ చేశాం, కానీ డాడీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఏమైంది డాడీకి? బన్నీ కోసం వెళ్ళాడా? ఇంకెక్కడ డాడీ అమ్మా, ఆ బన్నీ కోసం వెళ్ళి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. తల్లి లేని మీకు ఆ దేవుడు తండ్రిని కూడా చేయాలనుకుంటున్నాడేమో. డాడీ డాడీ డాడీ. అను, కీర్తి ఏమైందమ్మా? మీరిద్దరూ ఎందుకు ఏడుస్తున్నారు? పెద్దమ్మ, మా నాన్న చనిపోయాడా? మమ్మీలాగా డాడీ కూడా ఎప్పటికీ కనిపించరా? మీకెవరు చెప్పారమ్మా ఇదంతా? అమ్మమ్మ చెప్పింది. బన్నీ కోసం వెళ్ళి డాడీ చనిపోయారంట కదా. లేదమ్మా, డాడీకి ఏం కాలేదు. క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేస్తారు. తాతయ్య, నానమ్మ, పెదనాన్న, బాబాయ్ అందరూ అక్కడే ఉన్నారు. నిజంగా డాడీ క్షేమంగా ఉన్నారా పెద్దమ్మ? అవునమ్మా. అమ్మమ్మ అబద్ధం చెప్పిందా? డాడీ క్షేమంగా ఉన్నారమ్మా. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారు. మీరిద్దరూ ఏడవకండి. వెళ్ళి స్కూల్ డ్రెస్ విప్పేయండి. నేనొచ్చి స్నానం చేయించి స్నాక్స్ పెడతాను, సరేనా? వెళ్ళండి. మీరు మనిషా లేక మనిషి జన్మెత్తిన మృగమా? మీ శాడిజాన్ని పిల్లల మీద చూపిస్తారా? మీకు మనసు ఎలా ఒప్పింది? నేనేమన్నానమ్మా? వాళ్ళ నాన్న చావు బతుకులో ఉన్నాడని చెప్పాను. పిల్లలకి తెలియాలి కదా. పిల్లలకి నిజం చెప్పి ఏం ఉద్ధరిద్దాం అనుకుంటున్నారు? వయసు వస్తే సరిపోదు,
బుద్ధి కూడా ఉండాలి. పిల్లలకి ఏం చెప్పాలో ఏం చెప్పకూడదో కూడా తెలీదా? బన్నీ కోసం వెళ్ళి ఇలా అయ్యాడని చెప్పానమ్మా, అది కూడా తప్పేనా? పసిపిల్లల మనసులో భయాన్ని విషాన్ని నింపుతారా? పిల్లలకి ధైర్యం చెప్పి ఓదార్చాల్సింది పోయి చెడుగా చెప్తారా? ఇదేనా మీ మేనల్లుడిపై మీకున్న గౌరవం? ఇదేనా పిల్లలపై మీకున్న ప్రేమ? మీ రాక్షసానందానికి పిల్లల్ని కూడా బలి చేద్దామనుకుంటున్నారా? ఈ ఇంట్లో ఉంటూ ఈ ఉప్పు తింటూ ఇవా మీరు చెప్పే మాటలు? మీ నోటికి హద్దు అదుపు లేదా? వసుని అలాగే ఆడిపోసుకున్నారు. ఆడదానిగా పుట్టడం సరిపోదండి, ఆడతనం అమ్మతనం కూడా ఉండాలి. దయ, జాలి, కరుణ కూడా ఉండాలి. ఆ మాత్రం మానవత్వం లేకపోతే మిమ్మల్నెవరూ మనిషి అనరు, పశువు అంటారు. పానే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. పెద్దదాన్ననే గౌరవం కూడా లేకుండా. పెద్దవారనే గౌరవం ఉంది కాబట్టే ఇంకా మాటలతో చెప్తున్నాను. అదే మీ స్థానంలో వేరే వాళ్ళెవరైనా ఉంటే చంప మీద కొట్టి మరీ చెప్పుండేదాన్ని. ఒంటిపైకి వయసు వచ్చిందనే స్పృహ ఒంట్లో ఉంటే వయసుకు తగ్గట్టుగా ప్రవర్తించండి. మంచితనం, మానవత్వం వదిలేస్తే నిజంగానే మీకు పశువుకి తేడా లేదు. ఇంకొక్కసారి ఇలా ప్రవర్తించారంటే మర్యాదగా ఉండదు. జాగ్రత్త. ఏంటంటీ అక్క అంత ఎమోషనల్ అయింది? మిమ్మల్ని తిట్టకుండా తిట్టేసింది. లిటరలీ ఉతికారేసింది. ఆఖర్లో వార్నింగ్ కూడా ఇచ్చిందేంటి? దానికి పోయే కాలం దగ్గర పడింది. అందుకే కన్ను మిన్నో కానకుండా నాపై నోరు పారేసుకుంది. నిప్పులపై చేతులు పెడితే ఏం జరుగుతుందో దానికి తెలిసేలా చేస్తాను. ఏం చేస్తారంటీ? ఆ వసుని ఎలా తరిమేశానో అలాగే దీన్ని కూడా తరిమేస్తాను. వసు అక్క నిజంగానే వెళ్ళిపోయిందా ఆంటీ? నాతో పెట్టుకుంటే జనవాసం ఉండదే, వనవాసమే. మళ్ళీ ఆ వసు చచ్చిన ఈ ఇంటికి రాదు, రానివ్వను. ఇప్పటి నుంచి
మీ దీక్ష మొదలైందమ్మా. కంకణబద్దులై దీక్ష ఆచరించండి. ఆ అమ్మవారు మీకు తోడుగా ఉంటారు. శుభం భూయాత్.